దర్శకుడిగా పరిశ్రమకు భారీ విజయాలు అందించిన రాజమౌళి త్వరలో ఈగను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. సురేష్ బాబు సమర్పణలో నాని సమంత కాంబినేషన్ లో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈగ తెలుగు ఆడియోని మార్చి 22న, తమిళ పాటల్ని 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తెలిపింది. థియేటర్లలో ఏప్రిల్ 5 నుంచి ఈగ వాలనుంది. ఈగలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చి ఈగ తాలూకు సైజు 0.75 సెంటీమీటర్, అంటే సెంటీమీటర్లో ఒక 3వ వంతు సైజ్ అండి. మనిషి ఇప్పుడు ఒక 170 సెంటీమీటర్స్ అనుకోండి. సో దగ్గర 250 రెట్లు హైట్ ఉండే వ్యక్తిని దీన్ని ఇద్దరిని కలిపి చూపించడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. దాన్ని ఎలా చేయాలన్నది ఫోటోగ్రఫీ తెలిసిన వాళ్ళు చాలామంది తెలుస్తుంది. ఫోకస్ ఎంత దగ్గరికి వెళ్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ అంత అవుట్ ఫోకస్ అయిపోతూ ఉంటుంది, మొత్తం కంప్లీట్ ఏం కనిపించదు. సో ఆ రెండింటిని ఇంటిగ్రేట్ ఎలా చేయడం అన్నది చాలా చాలా డిఫికల్ట్ పని అండి. దాని గురించి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అండ్ పర్టికులర్ ఈగల గురించి, ఎన్ని రకాల ఈగలు ఉన్నాయి, ఈగలు ఎన్ని రోజులు బతుకుతాయి, ఈగలు ఏం తింటాయి, ఎలా ఎగురుతాయి, అట్లా మూమెంట్ ఏంటి, ఈగ గాలిలో అలా హోవర్ అవ్వగలదా, బ్యాంకింగ్ ఎగిరినప్పుడు ఇలా బ్యాంక్ అవ్వగలదా, లేకపోతే స్ట్రైట్గానే వెళ్తుందా, దాన్ని మనం సినిమాలు ఎలా చూపించాలి, దాన్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, ఏక సెకండ్కి రెక్కలు ఎన్ని వేల సార్లు కొట్టుకుంటుంది, దాన్ని మనం సినిమాలో ఎన్నిసార్లు చూపించగలం, ఎంతవరకు చూపిస్తే ఆడియన్స్కి అది ఏగలా కనిపిస్తుంది, ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. లాట్ ఆఫ్ రీసెర్చ్ వెంట ఇన్ టు ఇట్. ఫైనల్గా అది కంప్యూటర్ జనరేటెడ్ ఏగ అయినా కూడా మీకు ఏగలా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఏగ ఏమనుకుంటుందో అన్నీ మీరు పర్సీవ్ చేయగలుగుతారు. మాట్లాడకపోయినా సరే ఆడియన్స్కి ఏం ఫీల్ అవుతుందో అర్థం అవుతూ ఉంటుంది. ముందు నేను ఆయన వర్క్కి ఫ్యాన్ని, బట్ కలిసి పని చేసిన తర్వాత నా పర్సనల్ లెవెల్ ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. బేసిక్గా కొన్ని చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అసలు నేను ఈగ టైంలో నేను వర్క్ చేస్తున్నప్పుడు మనం పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు. సో ఐ రియలీ హ్యాడ్ ఫన్ వర్కింగ్ విత్ రాజమౌళి గారు. అండ్ మేమందరం ఎంత ఎంజాయ్ చేసాం అన్నది మీకు సినిమాలో కనపడుతుంది. ఆ సినిమా చూసి మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. కొత్త కాన్సెప్ట్, నేను ఇంతవరకు ఇండియన్ సినిమాలో చూడలేదు, వినిపించట్లేదు ఇలాగే ఒక సినిమా. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇలాగే ఒక సినిమా నేను చేశాను నా కెరియర్లో. ఎందుకంటే ఇది ఇలాగే క్యారెక్టర్, టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చాలా కష్టం ఒక హీరోయిన్ కోసం. అండ్ చాలా చాలా థ్యాంక్స్ రాజమౌళి గారికి ఈ సినిమా నాకు ఇచ్చిన దానికి.